ఈరోజు నాకు ఇష్టమైన మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైం నేను మళ్ళీ ట్రైన్లో జర్నీ చేయబోతున్నాను. మేఘన్కి ఫస్ట్ టైం ట్రైన్ జర్నీ అనమాట. జర్నీలో ఇలాగా స్పూన్ తోటి మనం తింటాము. డాన్స్ డాన్స్ చేద్దాం మనం. డాన్స్, కమ్ ఆన్ డాన్స్. 1 2 3 4. నాకు తొర్రి కాదు, నాకు 4 పళ్ళు ఉన్నాయి. ఆ టైప్లో డాడీ మన కోసం మామ్ తెప్పించాడు. అయ్యో హలో గైస్, వెల్కమ్ టు వైష్ణవి. సో ఈరోజు నాకు ఇష్టమైన మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, నాకు ట్రైన్ జర్నీ అంటే చాలా 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 ఇష్టం. అండ్ ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైం నేను మళ్ళీ ట్రైన్లో జర్నీ చేయబోతున్నాను. యాక్చువల్లీ అనుకున్న ప్లాన్ ఒకటండి, లాస్ట్ మినిట్లో అనుకున్నది మొత్తం తారుమారు అవ్వడం వల్ల ట్రైన్ బుక్ చేసుకోవాల్సి వచ్చింది. అండ్ మేఘన్కి ఫస్ట్ టైం ట్రైన్ జర్నీ అనమాట. ప్రస్తుతానికి మార్నింగ్ టైం, ఇప్పుడు మార్నింగ్ 5:30 అయింది ఎగ్జాక్ట్గా. వాడు పడుకొని ఉన్నాడు. సో నాకు అనిపించింది వాడి ఫస్ట్ ఫ్లైట్ జర్నీ మీతో షేర్ చేసుకున్నప్పుడు వాడి ఫస్ట్ ట్రైన్ జర్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలి కదా. సౌండ్ కొంచెం ఎక్కువ ఉంది, ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. సో అందుకని ఈ పర్టికులర్ వ్లాగ్ అనమాట. ఈరోజు మొత్తం వాడు ట్రైన్లో ఎలా స్పెండ్ చేస్తాడు అనేది నాకు తెలీదు, నాతో పాటు మీరు కూడా చేసేద్దరు. రండి, ఫస్ట్ ఏం చేస్తున్నాడు చూద్దామండి. పడుకున్నాడు మేఘన్. సో మినిమం ప్రిపరేషన్ ఉండాలి మా వాడితోటి. మనం కావాలంటే సీట్స్ ఉంటే కూర్చోవచ్చు, బట్ వాడు రిలాక్స్ అవ్వడానికి ఉంటుంది కదా అని ఈ క్యారియర్ మాత్రం నాతో పాటు ఎప్పుడు తీసుకెళ్తాను. కార్లో ఉంటుంది కదా, ట్రైన్కి కూడా వచ్చేసింది. సో హ్యాపీగా కంఫర్టబుల్గా పడుకోవచ్చు. ఒకసారి చూడండి. సో అంతా బాగానే ఉంది, కానీ వీడి కోసం కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ తీసుకుంటూ మేము మార్నింగ్ టిఫిన్ మర్చిపోయాం. టిఫిన్ అన్నానా లేదా వడ ఇడ్లీ. వడ ఇడ్లీ అంట, మరి 5:30కి తింటే బాగోదు కదా, కొంచెం సేపు ఆగిన తర్వాత తింటాం. వీడు లేచిన తర్వాత ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అవుతుంది. బట్ ఈలోపు నాకు కూడా నిద్ర వస్తుంది, కొంచెంసేపు రిలాక్స్ అవుదాం. బూ 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 బూ. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. చెప్పు. తెలుసా, నువ్వు నిద్రపోతున్నప్పుడు ఇది ఎక్కాము, దీన్ని ట్రైన్ అంటాము. తెలుసా నీకు? నీకు తెలీదు, ఫస్ట్ టైం కదా మా వాడికి, అందుకని చెప్తున్నాను. ఎవరో మామలాంటి వాడు డ్రాయింగ్ వేశాడు చూడు, సేమ్ మామలాగే ఉన్నాడు. అయ్యో నిద్ర సరిపోలేదు మాకు, రాత్రంతా పడుకోలేదా. బయలుదేరిన తర్వాత రైల్వే స్టేషన్కి బయలుదేరిన తర్వాత అప్పుడు కారులో పడుకున్నాడు. ఎక్కిన తర్వాత ఇంక పడుకొనే ఉన్నాడు. ఇప్పుడు లేచాడు అనమాట. సో ఇంకా నిద్ర సరిపోలేదు మాకు కదా, ఇంకా నిద్ర సరిపోలేదు. ఏ సో మనము ఈరోజు ట్రైన్లో చాలా ఆడుకోవచ్చు తెలుసా. మేఘన్, ఎవరు? కర్టన్స్ ఉన్నాయి బయట, ఎవరు మనకి కనిపించరు. హైఫై. ఏ మేఘన్, హైఫై హైఫై. మేఘన్ మేఘన్ మేఘన్. సారీ, మేము నిద్ర మత్తులో ఉన్నాం. ఇట్ టేక్స్ సమ్ టైం. ఇదేంటో కొత్తగా ఉంది, బయట అన్నీ పరిగెడుతున్నాయి. లేదు, ఫాస్ట్గా, చాలా ఫాస్ట్గా, చాలా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి. మేము మాత్రం ఇలాగే కదలకుండా కూర్చున్నాం. ఈ మధ్యలో ఒక గాల్లో బొమ్మ ఉంది. ఏం చేద్దాం ఇప్పుడు? కూర్చో, గుడ్ బాయ్, కూర్చో. కూర్చొని ఉండాలి. అటు ఇటు కదలావు అనుకో మళ్ళీ ఉయ్యాలు ఊపేస్తుంది నేను ట్రైన్. బేసిక్గా వీళ్ళు ఇప్పుడు నించుంటుంటే ఇలా 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 ఊగుతూ ఉంటారు కదా,
వీడికి ఇది ఇంకా అడిషనల్ నించోడానికి ట్రై చేస్తే ఇంకా ఎక్కువ పేస్తుండే. ఫోన్ దొరికిందిరా నీకు, ఎవరిదిరా ఈ ఫోన్? ఉష్క్ పోయింది ఫోన్, పోయింది ఫోన్, పోయింది పోయింది ఫోన్, ఫోన్ పోయింది. నో ఫోన్ బ్యాడ్ హ్యాబిట్ నాన్న. బూ మనం ఆడుకుందాం దా, దా చూడు మనం ఆడుకుందాం. ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ డాన్స్ డాన్స్ చేద్దాం మనం. డాన్స్, కమాన్ డాన్స్. 1 2 3 4. ఫోన్లు కనిపిస్తున్నాయి, ఫోన్ చూస్తాము. ఏకం టింగ్ 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 టింగ్. వా కిసి ఇవ్వు, కెమెరా కిసి ఇవ్వు. మేఘన్ కిసి. గుడ్ మార్నింగ్ కిసి ఇవ్వలేదు ఈరోజు నువ్వు నాకు. ఎందుకు? ఫోన్ ఫోన్ అసలు ఫోన్ బ్యాన్ చేసేయాలి. లిటిల్ స్టార్ ఎవరు? లిటిల్ స్టార్ మామ్ తిందమ్మా. ఇలా పెట్టాలి. మేము కొత్తగా ఇన్వెంట్ చేసిన టెక్నాలజీ అంట. జర్నీలో ఇలాగా స్పూన్ తోటి మామ్ తింటాము. బాగుంది మామ్, బాగుంది. ఇలా పెట్టాలి. ఇది పట్టుకో. గుడ్ బాయ్. యమ్మీ యమ్మీ. నాకు తొర్రి కాదు, నాకు 4 పళ్ళు ఉన్నాయి. 4 పైన ఉన్నాయి, 3వది కూడా కింద వస్తుంది. స్టార్ట్ అయింది. అందుకే బలం చూపిస్తున్నాం. మా పళ్ళకి ఎంత బలం ఉందో చూపిస్తున్నాం. కట్టి కట్టి కలిపి దాంట్లో ఒక స్పూన్ కూడా తినలే, కానీ ఓవర్ యాక్టింగ్ మాత్రం చేయాలి. సరే సరే సరే, సారీ సారీ, నిన్ను కాదు. ఇప్పుడు ఏం చేద్దాం? దీన్ని ఉతికి ఆరేద్దామా? ఉతకడం అయిందా? ఆరేద్దామా? ఇంకా ఇంకా అవ్వలేదా? సరే కూర్చో. మీ గుడ్ బాయ్ ఎవరు? సారీ, ఇంకా ఉతకడం అవ్వలేదు. మేఘన్ ఏ ఏ ఏ ఇదేంటి చెప్పు మాకు? ఇది చిట్టి కప్ప, ఇది దాని తోక. తోకే కావాలా? చిట్టి కప్ప వద్దా? సరే ఇదిగో పట్టుకో, నువ్వే తీసుకో. ఇదిగో ఇదిగో చిట్టి కప్ప, చిట్టి కప్ప, ఇదిగో చిట్టి చిట్టి కప్ప. ఏ చిట్టి కప్ప కోపం వచ్చిందిరా. వాడి కోపం తెలుసా? ఏ దొరుకుతుంది కచ్చ 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 కొరికేస్తాడు. మళ్ళీ బాటిల్ దొరికిందిరా. నాన్న అది కాదు మేఘన్, కొట్టు. కోపం పీక్స్లోకి వెళ్ళింది. ఏదో వాడికి ఏదో విషయం నచ్చలేదు, అందుకే ఇలా రియాక్ట్ అవుతున్నాడు. కోపం కాదు, ఏంటిది? క్యాచ్. ఇద్దరు క్యాచ్ ఆడుకుంటున్నారా? క్యాచ్ అమ్మమ్మ, క్యాచ్. ఏ క్యాచ్ మాకు? నువ్వు క్యాచ్ నేనా? నువ్వు క్యాచ్ ఇవ్వు అమ్మమ్మకి. ఏం చేస్తున్నావు మేఘన్? క్యాచ్ ఇవ్వు, క్యాచ్. అమ్మమ్మకి క్యాచ్ ఇవ్వు, అదైనా పర్లేదు ఇవ్వు. తీసుకో 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 తీసుకో. మళ్ళీ క్యాచ్ ఇవ్వు. తీసుకో 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 తీసుకో.
తీసుకో తీసుకో తీసుకో. మాకు తెలుగు భాషలో నచ్చనిది ఒకే ఒక్క పదం, క్యాప్. అస్సలు పెట్టుకోడు, అస్సలు ఉంచడు తెలుసా. పెట్టడం ఆలస్యం తీసేస్తాడు. మేఘన్ క్యాచ్, ఇది క్యాచ్, ఇదో క్యాచ్ 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 క్యాచ్. ఇదో క్యాచ్, ఇది వద్దులే, క్యాచ్ ఇవ్వు. అమ్మమ్మ క్యాచ్. క్యాచ్ ఇచ్చేసావా? ఇచ్చేసావా క్యాచ్? గుడ్ బాయ్ కదా నువ్వైతే. అంతే. ఎలారా తెలిసింది? తెలియకుండానే కదరా వేశాను. క్యాచ్. ఇప్పుడు ఇది ఒక టాస్క్. పోయింది. బూమ్ బూమ్ బుష్. పోయింది, క్యాప్ పోయింది. చిక చిక యో 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 యో. ఏం చేసింది క్యాప్? నిన్ను ఓం చేసింది. నన్ను చూడు. ఇదిగో క్యాప్ ఉంచుకోవాలి కదా, క్యాప్ ఉంచుకోవాలి కదా. క్యాప్ ఏం చేసింది నిన్ను? అన్నీ అంత చేసిందా క్యాప్ నిన్ను? సరే ఇటు క్యాప్ అడుగుదాం. క్యాప్ క్యాప్ ఏం చేసావు? అయ్యో 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 అయ్యో. క్యాప్ ఏం చేసింది? క్యాప్ ఏం చేసావు నువ్వు? మేఘన్ని కీ చేసిందా? కొరికేస్తాం, జాగ్రత్త. మాకు ఇప్పుడు 12 అయింది, బ్రేక్ఫాస్ట్ లేదు, డైరెక్ట్ లంచే. మనం ఏం తింటున్నాం చెప్తామా? సో హోమ్ ఫుడ్ అండి మాకు. ట్రైన్లో ఆన్ ద వే ఏదో మూవీలో అన్నీ వస్తూ ఉంటాయని చెప్పారు కదా, ఆ టైప్లో డాడీ మన కోసం మామ్ తెప్పించాడు. ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, సో ఆన్ ది వే పంపించారు. టొమాటో పప్పు, కారం చాలా ఉన్నాయి. రాయలసీమ యాక్చువల్లీ నోరు ఊరుతుంది. మనం తినేద్దాం మనం. మేము ఫ్రైస్ ఆల్రెడీ తినేస్తున్నాం. ఫ్రైమ్స్ పుల్లవాళ్ళు ఇక్కడ ఉంది. ఎవరున్నారు బయట? ఓ అయ్యో, ఎంజాయ్ చేస్తున్నాడు. గుడ్ మార్నింగ్. అమ్మ నించున్నా.
ఇంత పెద్ద ట్రైన్లో ట్రావెల్ చేసాము. మా ట్రైన్ ఎక్స్పీరియన్స్ మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. మేము ట్రైన్కి బాయ్ చెప్పేసి ఇస్తాం.